సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేపీ ఫ్యాక్స్ ట్రిబ్యూట్. నేను మీ కిట్టు అయితే వచ్చేసాను. చాలా ఫ్యాక్ట్స్ మనకి లెట్స్ స్టార్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీకు యువరాజ్ సింగ్ తెలుసు కదా, అది 6 balls 6 sixes ఆయనే. ఇప్పుడు ఆ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ ఏమన్నారంటే తన ఓవర్లో ఒక నో బాల్ కూడా వేసారంట. కానీ ఎంపైర్ అయితే అది గమనించలేదు. చూసి కానీ ఉంటే యువరాజ్ సింగ్ 7 sixes అయినా కొట్టేసేవాడు ఆ ఓవర్లో. అప్పుడే ఆ వరల్డ్ రికార్డ్ వచ్చేసేది. ఫ్యాక్ట్ నెంబర్ 2 ఏంటంటే, వికెట్ కీపర్ హెల్మెట్ కానీ బాల్ అలా రాసుకొని బై మిస్టేక్ వెళ్ళినా 5 penalty runs అయితే డిక్లేర్ చేయాలి ఖచ్చితంగా ఫీల్డింగ్ టీమ్కి, బ్యాటింగ్ టీమ్కి. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీకు తెలుసా, ఒక బ్యాట్స్మెన్ కానీ బాల్ని డబుల్ టచ్ కానీ చేస్తే అది అవుట్ అయితే డిక్లేర్ చేస్తారు ఎంపైర్, వే లేదు. ఫర్ సపోజ్ అది వికెట్ తగలకుండా ఆపడానికి అయితే చేస్తే అది మాత్రం అవుట్ అయ్యారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీకు బై మిస్టేక్ ఒక బ్యాట్స్మెన్ చేత్తో టచ్ చేసిన ఆ బాల్ని అది అవుట్గా అయితే డిక్లేర్ చేస్తారు. మీరు ఏ క్రికెట్ లీగ్లో అన్నా చూడండి. కానీ ఫీల్డింగ్ టీమ్ పర్మిషన్ తీసుకొని బాల్ని జస్ట్ వాళ్ళకి పాస్ చేయొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 5 ఏంటంటే, ఫస్ట్ బాలింగ్ డైరెక్ట్ నో టాస్ రూల్. అంటే ఒక టీం వేరే ప్లేస్కి వెళ్ళి ఆడుతుంటే అలాంటప్పుడు ఆ టీంకి డైరెక్ట్గా ఫస్ట్ బాలింగ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే హోమ్ టీమ్ అడ్వాంటేజ్ తగ్గించడానికి. ఫ్యాక్ట్ నెంబర్ 6 ఏంటంటే, మీకు ఒక టీం ఒక బౌలర్ బాల్ వేస్తున్నప్పుడు ఒక బ్యాటర్ తన స్టాన్స్ లెఫ్ట్ నుంచి రైట్కి మాటమాటిక్ చెప్తూ ఉంటే దానికి అన్ఫేర్ రూల్ ప్లే అయితే ఇస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఒక బ్యాట్స్మెన్ తను గ్రీస్కి అయితే రావడానికి 3 minutes కన్నా ఎక్కువసేపు అయితే తీసుకుంటే దానికి అయితే ఒక అవుట్గా అయితే డిక్లేర్ చేస్తాడు. దీన్నే అంటారు టైమ్డ్ అవుట్. 2023 వరల్డ్ కప్లో కూడా ఆంజెలినో మాథ్యూస్కి అలాగే అయింది. ఆయన తన గ్రీస్కి ఒక 2 minutesలో అయితే రీచ్ అయ్యాడు. బాల్ ఆడదాం అనేసరికి ఆయన హెల్మెట్ అయితే బాగాలేదు కాబట్టి చేంజ్ చేసుకుందాం అనేసరికి ఎంపైర్స్ అయితే అన్నారు టైమ్అవుట్. ఫ్యాక్ట్ నెంబర్ 8, మీకు లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను, ఒక పింక్ కలర్ బాల్ అయితే ఉపయోగిస్తారు ఫస్ట్ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్లోని. కానీ ఎందుకు ఉపయోగించారంటే, స్టేడియం ఉన్న లైట్స్ నుంచి చాలా కంటిపైన పడుతుంటారు, అలాంటప్పుడు బాల్ కనిపించకపోవచ్చు, అందుకే ఒక పింక్ కలర్ బాల్ అయితే ఉపయోగిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, మీకు విరాట్ కోహ్లీ, MS ధోని రికార్డ్స్ కూడా యువరాజ్ సింగ్ అయితే చేశాడు. అదేంటో తెలుసా మీకు, తన పేరు మీద చాలా వరల్డ్ కప్స్ ఉన్నాయి. ఒక ODI వరల్డ్ కప్ ఉంది, ఒక T20 వరల్డ్ కప్ ఉంది, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది, ఒక డొమెస్టిక్ అండర్-19 వరల్డ్ కప్ కూడా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఈయన పేరు ఫిల్ సైమన్స్. ఈయన ఒక 8 maidens అయితే వేశారు. ఒక 10 overs అయితే 8 maidens అయితే వేశారు. అది ఇప్పుడు అంటే డిసెంబర్ 1992లోని ఆయనకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. ఇప్పుడు అంటే తను 10 overs వేసి 8 maidens 3 runs మాత్రమే ఇచ్చి 4 wickets తీసుకొని 0.30 అగైన్స్ట్ పాకిస్తాన్ అయితే మెయింటైన్ చేసినప్పుడు తన ఎకానమీ. థ్యాంక్ యూ గాయ్స్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.